భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు తీవ్రతరమవుతున్నాయి. పాల్వంచ ఆశ్రమ పాఠశాలకు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో కట్టెలు తెప్పించి విద్యార్థులకు వంట చేస్తున్నారు. సుమారు 400 మంది విద్యార్థులు హాస్టల్లో ఉండగా ప్రస్తుతం 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి. వంటలు పూర్తిగాక విద్యార్థులకు సమయానికి భోజనం అందించలేకపోతున్నామని వార్డెన్ అంటున్నారు. ఇకనైనా అధికారులు ప్రభుత్వం స్పందించి గ్యాస్ అంతరాయం లేకుండా అందేలా చూడాలని కోరుతున్నారు. ఇక పాల్వంచలో గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో పాటు గృహ అవసరాలతో పాటు కమర్షియల్ గా గ్యాస్ ఉపయోగించే హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. గ్యాస్ కి దరఖాస్తు పెట్టుకుంటే గ్యాస్ ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. పిల్లలకి భోజనం అందించలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మాకు గ్యాస్ సరఫరా చేయగలని మనం మొత్తం పిల్లలు 450 మంది పిల్లల స్వామి చాలా కష్టంగా ఉంది. దయచేసి మా హాస్టల్కి కొంచెం గ్యాస్ బండ సరఫరా చేయగలని మేము కోరుతున్నాం. హెచ్పి గ్యాస్కి వెళ్తే అక్కడ దరఖాస్తు ఇస్తే గ్యాస్ ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. గ్యాస్ అయితే మా దగ్గర లేదు, పై నుంచి ఆర్డర్ రావాలి. భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల వేళ గ్యాస్ కొరత భక్తులను, స్థానికులను ఆందోళన గురిచేస్తోంది. పశ్చిమ ఏషియా యుద్ధం కారణంగా కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు విధించడం, బుకింగ్ గడువును 45 రోజులకు పెంచడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. కళ్యాణానికి వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు భోజన సదుపాయం కల్పించడం హోటల్ నిర్వాహకులకు సవాల్గా మారింది. ఇక పండుగ కోసం సొంతూరికి వచ్చే బంధుమిత్రులకు ఆతిథ్యం ఇవ్వడం ఎలా అని స్థానికులు మదన పడుతున్నారు. సిలిండర్ల నిలిపివేత పండుగ సమయంలో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే భావన వ్యక్తమవుతుంది.